ఏపీ సర్కార్ చేపట్టిన నల్లమల సాగర్పై సుప్రీంకోర్టులో గట్టిగా వాదనలు వినిపించింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం అక్రమంగా గోదావరి నది నుంచి 200 టీఎంసీల నీటిని తరలించే కుట్ర చేస్తోందని కోర్టుకు వివరించింది. ఏకపక్షంగా పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లించడాన్ని వెంటనే ఆపాలని కోరింది. అదనపు వరద జలాలను మాత్రమే ఉపయోగిస్తామన్న ఏపీ వాదన తప్పని కోర్టుకు తెలిపింది. 1979-80లో జరిగిన గోదావరి జలాల పంపిణీ అవార్డు ప్రకారం ఏపీ ఆమోదించిన వాటా 484.5 టీఎంసీలని కోర్టుకు తెలిపింది. నల్లమల సాగర్కు నీటి మళ్లింపు ఈ పరిమితిని ఉల్లంఘించడమేనని వాదించింది తెలంగాణ సర్కార్. ఏపీ చేపడుతున్న నల్లమల సాగర్కు గోదావరి తీర రాష్ట్రాల నుంచి ఎలాంటి అనుమతి లేదని కోర్టుకు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. 6 ఎగువ తీర రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని చెప్పింది. అలాగే నల్లమల సాగర్కు ట్రిబ్యునల్ ఆర్డర్ కూడా లేదని కోర్టుకు వివరించింది. సిడబ్ల్యూసీ, పీపీఏ, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి శాఖలు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపింది. నల్లమల సాగర్ సిడబ్ల్యూసీ మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధంగా ఉందని వాదించింది రాష్ట్ర సర్కార్. ప్రాజెక్టును వరద నీటిపై కాకుండా 75% నది ప్రవాహంపై ఆధారపడి నిర్మిస్తున్నట్లు కోర్టుకు వివరించింది. కేవలం వరద నీటిపైనే నిర్మాణం జరుగుతోందని ఏ గవర్నమెంట్ అథారిటీ, యంత్రాంగం చెప్పలేదని తెలిపింది. అలాగే నల్లమల సాగర్ నిర్మాణం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంను విస్మరిస్తుందని సుప్రీంకోర్టుకు వివరించింది. ప్రాజెక్టు పనులు ముందుకు సాగకూడదనే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నిబంధనలను కూడా ఏపీ సర్కార్ ఉల్లంఘిస్తుందని కోర్టుకు వివరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ చేపడుతున్న నల్లమల సాగర్తో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణలో గోదావరి నదిపై చాలా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పింది. తెలంగాణ తన 968 టీఎంసీల వాటాను ఉపయోగించుకోకుండా అడ్డంకిగా మారుతుందని తెలిపింది. వరద జలాలు అనేది ఎగువ రాష్ట్రాల కేటాయింపులలో ఉపయోగించని భాగం మాత్రమేనని, ప్రస్తుతం ఎగువన ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకముందే వరద జలాలు ఎలా గుర్తిస్తామని కోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2022లోనే సొరంగాలను వెడల్పు చేయవద్దని ఏపీని ఆదేశించిందని తెలిపింది. వరద జలాలన్నీ బేసిన్ రాష్ట్రాలకు చెందుతాయని వివరించింది. అలాగే వరద నీటిపై సిడబ్ల్యూసీ నిర్వచనం సాధ్యాలను కోర్టుకు వివరించింది. పోలవరంలో నల్లమల సాగర్ భాగం కాదని సమగ్ర అధ్యయనం, సంప్రదింపులు అవసరముందని తెలిపింది రాష్ట్ర సర్కార్. ఇక మరోవైపు వరద జలాలపై తొలి హక్కు ఎగువ రాష్ట్రాలకు ఉంటుందని కర్ణాటక, మహారాష్ట్ర వాదిస్తున్నాయి. ఇక నల్లమల సాగర్కు అనుమతిస్తే అదనపు జలాలపై భవిష్యత్తులో ట్రిబ్యునల్ తీర్పులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని చెప్పింది. జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నివేదిక వచ్చే వరకు పనులు ఆపేయాలని కోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.